ఒక చిన్న మాట, ఇలా మనం చెట్లను ఆకులను చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు అది కాలానుగుణంగా దానికి వచ్చేటువంటి ఆకులు అటువంటివి చిగురిస్తూ ఉంటాయి, అవి పండు పారుతూ ఉంటాయి. పండు పారినటువంటి ఆకులు అటువంటివి రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి కొత్త చిగురైతే వస్తుంది. అంతేకాని చెట్టు మాత్రం ఆలోచిస్తూ ఉంటుందా, అయ్యో నా చెట్టుకున్నటువంటి ఆకులు అటువంటి పండు వారిపోయి రాలిపోతూ ఉన్నాయి ఎలా అని ఆలోచిస్తుందా? ఆలోచిస్తూ ఉంటే ఆ యొక్క చెట్టు అనేటువంటి అంత పెద్ద మహావృక్షంగా మారేదా? లేదు కదా. అలానే మనం కూడా అంతే, అయ్యో కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా అని కన్నీరు పెడతా కూర్చుంటే జీవితంలో ముందుకెళ్ళలేం. గుర్తుపెట్టుకో మిత్రమా, నీ కష్టానికి కారణం ఏంటో తెలుసుకో. అప్పుడు నువ్వు నీ జీవితంలో ముందుకెళ్ళగలవు, నీ జీవితాన్ని సరిదిద్దుకోగలవు. చెట్టులాగానే చూడని, చెట్టు ఇంత పెద్దగా కావడానికి తనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే కదా కారణము. చెట్టుకున్నటువంటి ఆకులు కింద నుండి వచ్చాయి, ఇంత పెద్దగా అయిపోయింది, ఆకులు రాలిపోయినాయి అని ఫీల్ అయి ఉంటే ఇంత పెద్ద మహావృక్షంగా మారేదా? లేదు కదా. మన జీవితం కూడా అంతే. జీవితంలో చాలా మంచి జరుగుతుంది, చాలా చెడు జరుగుతుంది. ఏది జరిగినా కానీ దాంట్లో నుండి గుణపాఠాన్ని నేర్చుకో, ముందుకెళ్ళగలుగుతావు.